ఓకే చేస్తున్నాము. మరి అలాగే జగలేటి నాగేశ్వరరావు గారు రెండో సంఘాలు కూడా మన జిల్లా అనంతపురం జిల్లా కష్టపడుతూ అందరికీ చేదోడు వాహనాన్ని పలుకుతున్నాము. వాడు వేరే కావాల్సిందిగా బయట అందరికీ కూడా వేల వేల అతిథులు అందరికీ ధన్యవాదాలు. గౌరవ సలహాదారులైనటువంటి ఎస్ పుల్లేశ్వర్ గారిని అనంతపురం జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా ఈ వేదిక పైన వారికి 5 నిమిషాల తర్వాత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి. మనకు సెంట్రల్ గౌడ్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉండడం వల్ల హరిబాబు గౌడ్ సార్ గారిని ఎంతో ఈ సంఘానికి వెనుకొండి సార్ దయచేసి సార్ ఈ సంఘాన్ని చూపుతానని, సొసైటీ సమగ్రతను కాపాడుతానని కార్యవర్గ సభ్యులుగా మా కర్తవ్యాలను శ్రద్ధతో మనస వాచ శ్రీ రేణుకా ఎల్లమ్మ దయచేసి సందర్భంగా ఒకసారి రేణుకా ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో గౌడ ఈడిగ సంఘం జిల్లా అధ్యక్షులుగా తమ్ముడు సురేంద్ర గౌడ్ని, అదేవిధంగా ఈ పవిత్రమైనటువంటి రేణుకా ఎల్లమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్గా నగేష్ గారికి మరియు వారి యొక్క కార్యవర్గం అందరికీ సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమము ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా ఈడిగ గౌడ కులస్తుల అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈరోజు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి భవిష్యత్తులో జరిగేటటువంటి రేణుకా ఎల్లమ్మ గుడి అభివృద్ధికి మరియు ఈ ఉమ్మడి జిల్లాల ఈడిగ గౌడ కులస్తుల యొక్క అభివృద్ధికి, వారి సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రతి మండల కమిటీలు కానీ ప్రతి ఒక్కరిని కలుపుకొని వర్గ విభేదాలు లేకుండా ప్రతి మండలంలో కూడా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు పోవాల్సిందిగా ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైనటువంటి సురేంద్ర గౌడ్ గారికి సూచిస్తూ, ఏదైతే మనందరి లక్ష్యం ఒకటే, ఆ లక్ష్యం యొక్క మనందరి అభివృద్ధి, అటువంటి అభివృద్ధిని కాంక్షించే విధంగా కులానికి సంబంధించిన ఎంతో ప్రముఖులందరూ ఈరోజు శివసాయిబాబా గారు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ గతం నుంచి కులం యొక్క అభివృద్ధికి సహకరించిన వాళ్ళందరి యొక్క సలహాలు సూచనలు తీసుకొని భవిష్యత్తులో ఈడిగ కులస్తుల యొక్క అభివృద్ధి, సంక్షేమం మరియు అదేవిధంగా రేణుకా ఎల్లమ్మ గుడి అభివృద్ధికి తోడ్పాటును అందిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వందలాది మంది ఈడిగ కులస్తులందరికీ, మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ కొలువైనటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లి అధ్యక్షతన ఈరోజు గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నటువంటి నా కుల బాంధవులకి, మరి నా కుల పెద్దలకు, నా కుల రాజకీయ నాయకులకి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని నా కులం కోసం, జాతి కోసం
ముందుకు వెళతానని తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాజకీయంగా కానీ పార్టీల పరంగా కానీ వదిలేసి నా కులం యొక్క అభివృద్ధికి ముందుండి నా కులం యొక్క సభ్యుల కులం యొక్క నా జాతి యొక్క సమస్యల పట్ల నేను ముందుండి పోరాడతానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని సంఘాన్ని ముందంజలు నడుపుతానని చాలా మంది మన కులస్తులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ ఒక్కడిగా చేసే దానికి ఇంతవరకు అవకాశాలు రాలేదు. ఎందుకంటే ఎన్నో సంఘాలు ఎన్నో అయిపోతున్నాయి. అందులో భాగంగా మనం ఈ రేణుకా ఎల్లమ్మ సొసైటీ అనే దాన్ని ఒక మదర్ సొసైటీగా ఏర్పాటు చేసుకొని అన్ని సంఘాలని ఈ గురు కింద తీసుకొని చేసి ఒక పటిష్టమైన ఒక ఆలోచనతో చేస్తే ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా కూడా మనం రాజకీయంగా ఎదిగేదానికి మనం సంపూర్ణమైన సహకారాలు అందించాలని చెప్పేసి ఈ రేణుకా ఎల్లమ్మ సొసైటీ అధ్యక్షుడిగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క